నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. ముందుగా ఇవాళ ముఖ్యాంశాలు. నాకు డిఎస్సిలో 75 మార్కులు వచ్చాయి, కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. మెగా డిఎస్సి విద్యార్థుల ఆందోళన. మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడింది, అది కూడా ఉగ్రవాదం అంటారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. గత నెల ప్రమాదశావత్తు చేతులు విరిగిపోయిన హమాలి సేగ్గం సత్యంను పరామర్శించిన ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బాలా రాజిరెడ్డి. అవును, తెలంగాణ అయ్యాల జాగిరే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఖండించిన గద్దర్ కూతురు. నాకు డిఎస్సిలో 75 మార్కులు వచ్చాయి. తొలి జాబితాలోనే నా పేరు వచ్చింది. ఇంటర్వ్యూ కూడా బాగా జరిగింది, కానీ ఉద్యోగం రాలేదు. ఎందుకంటే నీ కులంలో స్పోర్ట్స్ కోటాలో ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. మరి ముందే అతడు ఉన్నాడని తెలిసి నన్ను పిలిచారు. 1998, 2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసినట్లు ఇప్పుడు కూడా మాకు న్యాయం చేయండి అని డిఎస్సి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సార్, నా పేరు బాలకృష్ణ సార్. మాది ఈస్ట్ గోదావరి, కాకినాడ సార్. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థిని సార్. నాకు ఈ డిఎస్సిలో 75.5 మార్క్స్ వచ్చాయి సార్. నాకు కాల్ లెటర్ ఫస్ట్ ఫేజ్లోనే ఫస్ట్ డే నాకు వచ్చింది సార్. నాది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సార్. నా వెరిఫికేషన్ కంప్లీట్ అయింది సార్. నాది రిజిస్టర్ లిస్ట్లో కూడా నా పేరు లేదు సార్. ఎందుకు పోయిందని నేను డిఓ ఆఫీస్కి వెళ్తే, నీ క్యాస్ట్లో ఒకరు స్పోర్ట్స్ పర్సన్, 2 ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఇవ్వడం ద్వారా హారిజాంటల్ విధానం అమలుపరచడం ద్వారా నీ ఉద్యోగం కోల్పోయింది అని అన్నారు సార్. అది ఎలా ఇచ్చేస్తారు సార్? నేను మెరిట్ స్టూడెంట్ని. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు, కాదని నేను అనట్లేదు. నేను ఒక్కరికి ఇచ్చినా ఇబ్బంది లేదు. కాకపోతే ముగ్గురికి ఒకే క్యాస్ట్లో ఇవ్వడం వల్ల నేను మెరిట్ అభ్యర్థిని నష్టపోతున్నాను కదా అని చెప్పేసి అన్నాను సార్. అలా కాదు, నలుగురు ఉన్నా సరే మేము ఇచ్చేస్తాము ఆ కోటాను బట్టి అని చెప్పేసి అన్నారు సార్. అంటే ఇప్పుడు మేము మెరిట్లో ఉన్న ఎంత చదువుకొని రెగ్యులర్గా చదువుకొని దానికి సంబంధించిన సర్టిఫికేట్ సంపాదించుకొని మెరిట్ ఉండి క్యాస్ట్లో నాకు ఉద్యోగం పోతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు టీచ్ చేస్తారు సార్? అది స్పోర్ట్స్ వెరిఫికేషన్ కూడా 1 మంత్ బిఫోర్ అయిపోయింది సార్. ఒక వ్యక్తి ఉన్నాడని తెలిసి నాకు కూడా ఎందుకు పంపించడం సార్? పంపించుకుంటే సరిపోతుంది సార్. ఉండి కూడా నాకు పంపించారు సార్. దయచేసి మీరు ఈ విషయంలో న్యాయం చేయండి సార్. 98లోని 2008లోని ఎలా అయితే అభ్యర్థులకు మీరు న్యాయం చేశారో, ఈరోజు మీ మెరిట్లో ఉన్న మా వెరిఫికేషన్ అయిన వారు అందరికీ కూడా అందరికీ మీరు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. 1953లో భాష పేరుతో మీద మద్రాసు నుండి ఆంధ్ర వేరుపడాలని పొట్టి శ్రీరాములు చేత నిరాహార దీక్ష చేసేలా చేసి ఆయన ప్రాణం తీసి ఏర్పడ్డ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, అది కూడా ఉగ్రవాదం అంటారా పవన్ కళ్యాణ్? ఒకవేళ మీరన్నట్టు ఉగ్రవాదమే అయితే ఆంధ్రవాదులు కూడా ఉగ్రవాదులే అంటున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మద్రాసుతో కలిసి ఉండినటువంటి ఆనాటి ఆంధ్ర, మద్రాసు ఆంధ్ర ప్రాంతం కలిసి ఉండినటువంటి ఆనాటి రాష్ట్రం మద్రాసు రాష్ట్రం. ఆ మద్రాసు రాష్ట్రం నుంచి భాష పేరు మీద మేము విడిపోతామని ప్రాంతీయ అభిమానంతో పోరాటం చేసి పొట్టి శ్రీరాములు గారి మరణానికి కూడా కారణమై ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953లో. 1953లో ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రపు పునాదే ప్రాంతీయవాదం. ఆ ప్రాంతీయవాదమే నిజంగా ఉగ్రవాదం అయితే మీరే ఉగ్రవాదులు తప్ప మంది కాదు. మా తెలంగాణ వాదము ముమ్మాటికి ఇదొక జాతీయవాదం, నిజమైన జాతీయవాదం తెలంగాణ వాదం. ఎందుకు తెలంగాణ 1948 వరకు భారతదేశంలో ఒక సర్వస్వతంత్ర సంస్థానంగా ఉన్నది, సర్వస్వతంత్ర రాజ్యంగా ఉన్నది, సర్వస్వతంత్రమైనటువంటి సైన్యాన్ని కలిగి ఉంది, సర్వస్వతంత్రమైనటువంటి ఒక నాణ్యాన్ని కలిగి ఉంది, ఒక కరెన్సీని కలిగి ఉంది, 100కు పైగా దేశాలలో రాయబారులు కలిగి ఉంది. ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ అనేటువంటి ఒక భవనాన్ని కలిగి ఉంది, రాచరికాన్ని రాజులు పోయాడ విడిది చేయడం కోసం. తెలంగాణ ప్రజలు తమ భవితవ్యం కోసం తాము బాగుపడాలని, ఇక్కడ ఉండేటువంటి ఫ్యూడల్ వ్యవస్థ పోవాలని, వెట్టి చాకిరి పోవాలని, రైతువారి చట్టాలు రావాలని, దున్నేవాళ్ళకు భూములు కావాలని, రాచరికం పోవాలని అనేక రకాలుగా అనేక సంస్థల నాయకత్వాన పనిచేసినారు. సాయుధ పోరాటం జరిగింది. అంతిమంగా ఈ ప్రాంతం సంస్థానం కూడా
మాకు దేశంలో విలీనం కావాలని, భారతదేశ విలీనం కోసం, జాతీయత కోసం పాటుపడినట్టు సమాజం తెలంగాణ సమాజంలో వెధవా. తెలంగాణ వాదాన్ని ప్రాంతీయవాదం అని ఎవడన్నా అంటే నాలుకలు కోస్తాం. తెలంగాణ వాదం ముమ్మాటికి మా స్వంత అస్తిత్వం కోసం మమ్మల్ని బలవంతంగా కలుపుకున్న కారణంగా మాది మాకు కావాలని పోరాటం చేసిన తప్పిస్తే మాది ప్రాంతీయవాదం కాదు. ఇంకొకసారి అటువంటి అవాకులు చవాకులు పేలొద్దు. చరిత్ర మీద అవగాహనతో మాట్లాడి చరిత్ర తెలుసుకోండి. మాకు ఏ ప్రాంత ప్రజల పట్ల విద్వేషం లేదు, వ్యతిరేకత లేదు. సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, రాకపోకలున్నాయి, సాంస్కృతిక సమ్మిళితం ఉంది. అన్ని రకాల భావోద్వేగాల్లో భాగస్వాములమే. మీలాంటి కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు, కేవలం రాజ్యాకాంక్ష ఉన్నవాళ్ళు, కేవలం పదవులు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రజలను ఏమార్చి కొన్ని మాటలు మాట్లాడి ఈ రకంగా తెలంగాణను చిన్నబుచ్చేటువంటి విధంగా మాట్లాడితే, పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆయన మీటింగ్ పెడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల అవమానపరంగా రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ మీటింగ్ పెట్టినప్పుడు మీరు రియాక్ట్ చేస్తారు అనవసరంగా. మీరు కాలే రియాక్ట్, మీరైతున్నారు రియాక్ట్. యువర్ రియాక్షనరీ. కోటపల్లి మండలం దేవులవాడ గ్రామానికి చెందిన సెక్కం సత్యం దేవులవాడ వడ్ల సెంటర్లో హమాలీగా పనిచేస్తూ ఉన్న క్రమంలో గత నెల ప్రమాదవశాత్తు చేతులు ఇరిగిపోయాయి. ఈ సంఘటన విషయంలో ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కానీ, గ్రామ సర్పంచ్ కానీ, ఏ ఒక్క పార్టీ నాయకుడు కానీ స్పందించలేదు. ఆ విషయం తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మాల రాజిరెడ్డి సంఘటన జరిగిన రోజున హైదరాబాద్ లో ఉండగా ఫోన్లో సంప్రదించి ఈ రోజు నేరుగా మంచిర్యాల హాస్పిటల్లో పరామర్శించి రాజు ఆరోగ్యశ్రీ అమలు చేపించి సత్యంకు ఆపరేషన్ చేయించడం జరిగింది. 10 రోజుల క్రితం దేవులవాడ ప్యాడీ పర్చేస్ సెంటర్లో, పిఎస్ఎస్ సెంటర్లో వరిధాన్యం లోడ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు సెకండ్ సత్యం అనే బాబుకు మస్తాలు కూరి 2 చేతులు ఇరిగినాయి. ఆ సమయంలో మేము చేతుల్లో లేని హైదరాబాద్లో ఉంటుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కనీసం వైద్య సదుపాయం కొరకు స్థానిక నాయకులు కానీ, మనం వేదికలు తెచ్చుకున్నటువంటి మన చెన్నూరు గౌరవనీయులు శాసనసభ్యులు మంత్రి గారు కానీ, వారి తనయులు ఎంపీ గారు కానీ ఎవరు కూడా వారిని పరామర్శించకపోవడం, వారి కింద పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఈ 2 లీట్లు తిరిగి ఒక అనాథగా ఈరోజు హాస్పిటల్లో ఉంటే కనీసం మందలియని పరిస్థితిలో ఈరోజు మొద్దు నిద్రలో ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. అంతేకాకుండా వారి కింద పనిచేసేటువంటి సివిల్ సప్లై కావచ్చు, ఇతరతర అధికారులు కూడా, సివిల్ సప్లై అధికారులు కానీ ఎవ్వరు కూడా తనను మందలించకపోవడం, తనను పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా. మేము ఫోన్ ద్వారా వారికి మాట్లాడి సంబంధించిన మంచిర్యాల హాస్పిటల్కి రెఫర్ చేసి ఇప్పుడు ఇది 2వసారిగా నేను ఈ హాస్పిటల్కి రావడం, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్తో మాట్లాడి ఈరోజు ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఒకసారి ఆలోచించి, ఒక దళిత బిడ్డగా 2 చేతులు విరిగిపోతే అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకోవడానికి ఈ మొద్దునిద్రను వీడాలని వారికి కోరుతా ఉన్నా. అదేవిధంగా అధికారులు కూడా, పిఎస్ఎస్ సెంటర్ అధికారులు కావచ్చు, సివిల్ సప్లై అధికారులు కూడా తనకు ఆర్థిక సాయంగా కనీసం ఒక 100 రూపాయలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఈ విధంగా అనేక అక్రమాలు, అనేక దగా జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వ హయాంలో. చెన్నూరులో వారి సొంత ఎజెండా పెట్టుకొని వారి స్వలాభాల కొరకే వారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప దళితులు కానీ, పేద బలహీన వర్గాల, అణగారిన వర్గాలకు ఏమన్నా కష్టాలు వస్తే చూసినటువంటి నాయకులు ఎవ్వరు కూడా లేరని నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా మీరు అన్ని విషయాలు తెచ్చుకొని ఎప్పటికప్పుడే ఇటువంటిని మీరు త్వరితగతిన, మీరు ప్రభుత్వం పెద్దలు కాబట్టి వారికి అండగా ఉండి సదుపాయాలు, ఆపరేషన్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తే బాగుండే. కానీ మీరు ఏకపోయినా కనీసం ఉన్నటువంటి అధికారులు చేస్తూ ఉన్నారు, చాలా సంతోషకరం. ఈరోజు వారిని ఇంకొక 1 or 2 hours ఆపరేషన్ అవుతుంది. 2 చేతులకు రాగలేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత దీనస్థితి ఉన్నా పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది భావితరాలకు ఎవరికి కూడా మంచిది కాదని నేను వారిని కోరుతాను.
అవును, తెలంగాణ మా అయ్యల జాగిరే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన గద్దర్ కూతురు తెలంగాణ మా అయ్యల జాగిరే. రేపు మా బిడ్డల జాగిరి కూడా. త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం, కానీ పైసలు ఇచ్చి లభాయింగ్ చేసి తెచ్చుకోలేదు. తెలంగాణ కోసం ప్రాణాలను త్యాగం చేశాం, కానీ ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనలేదు. గద్దర్ కూతురు వెన్నెల. ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ వందనాలు. గౌరవనీయులైన పవన్ అన్న గారు, మీరు ఒక నటుడుగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తానే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం. ఎవరిని ఒక బాధ పెట్టకుండా, ఎవరిని హింసించకుండా తమను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంత్ చారియే సాక్ష్యం. తెలంగాణ పోరాటం ఒక సాంస్కృతిక యుద్ధం. పాటలతోని, మాటలతోని ప్రజల్లోకెళ్లి, గడప గడపకెళ్లి ప్రజల్ని చైతన్యవంతం చేసిన పోరాట గాథలున్న చరిత్ర ఈ తెలంగాణ గడ్డ. మా భూములు మావి, మా నీళ్లు మావి, మా పాలన మాది అనే ఒక నినాదంతో పల్లె పల్లె, గడప గడప త్యాగాలు చేసి సాధించుకున్న పోరాట గడ్డ. తొలి దశ తెలంగాణ పోరాటంలో 2000 పైన అమరులయ్యారు. అది ఆన్ రికార్డ్. కానీ ఎంతో మంది అడవిలో అన్నలు తెలంగాణ కోసం సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎన్కౌంటర్ చేయించబడ్డారు. అట్లాగే మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు, 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు. ఎంతో మంది ఆడబిడ్డలు, తల్లులు తమ కొడుకులని, తమ బిడ్డలని నడవండ్రా బిడ్డ, మన తెలంగాణ మనది, మీరు ముందుకెళ్ళండి, పోరాటంలో భాగంగా అండి, మేం కుటుంబాలను చూసుకుంటాం అని వీరగాథలు నడిచిన తెలంగాణ మనది. ఎస్, మీరన్నట్టే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే అని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జోహర్ తెలంగాణ అమరవీరులకు.